హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము చికెన్ పులావ్ చేసుకుందాం. రండి, ఎలా చేసుకుందాం చూపిస్తారండి. 1 కిలో చికెన్ తీసుకోవాలండి. బాగా కడిగి తీసుకొని మ్యారినేట్ చేసుకుందాం. పసుపు, 4 స్పూన్ల కారము వేసుకొని 4 స్పూన్ల కారం వేసుకొని ధనియాల పొడి 2 స్పూన్ల ధనియాల పొడి, కొంచెం ఉప్పు అండి, దాని తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. వేసుకున్నాక కలపాలి, మిక్స్ చేయాలి బాగా. కొంచెం మిక్స్ చేసినాక తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. 2 స్పూన్ల అల్లం వెల్లిపాయ వేసుకొని నెక్స్ట్ కొంచెం ఉప్పు వేసుకోవాలా. నూనె పోసుకోవాలి. నూనె పోసుకొని పెరుగేసుకోవాలి. పెరుగేసుకొని బాగా కలపాలి. కలిపి నిమ్మకాయ పిండాలి. 2 నిమ్మకాయలు తీసుకోండి. పులావ్ కండి ఇది. పక్కకు కలిపి బాగా కలిపి పక్కకు పెట్టేసుకుందాం. పక్కకు పెట్టేసుకున్నాక నెక్స్ట్ బియ్యం అండి. కిలో చికెన్కి కిలో బియ్యం తీసుకున్న, బాగా కడిగి పక్కకు పెట్టేసిన. మ్యారినేట్ అవుతుంది, చికెన్ మ్యారినేట్ అయింది. పెద్ద డేక్ష పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసి కొంచెం నూనె వేయాలి. కొంచెం నూనె వేసుకొని తగ్గట్టు నూనె వేసుకొని దాంట్లో బగారాకు, షాజీరా, పట్ట, కొంచెం జాపత్రి, లవంగాలు వేసుకొని అది వేసుకొని తోక మిరియాలు కొన్ని, ఇలాచీలు 4 కచ్చపచ్చ దంచాలి. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసి కలపాలి. బాగా కలిపి కొంచెం ఎర్రగా వచ్చేదాకా మంచిగా కలిపి కొంచెం పుదీనా కొత్తిమీర 2 కలిపినవి ఉన్నాయి. పుదీనా కొత్తిమీర వేసి కలపాలి. ఫ్రై చేయాలి. ఫ్రై చేసినాక కొంచెం నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. దీంట్లో అల్లం వెల్లిగడ్డ వేసుకున్నాక చికెన్ వేసేయాలి. ఇలా మనం మ్యారినేట్ చేసిన ఉంటుంది కదా, చికెన్ అంతా వేసేసి బాగా కలపాలి. కలిపేసినాక బాగా కలపాలి. కలుపుకొని అది మనం బిర్యానీ మసాలా వేసుకోవాలి. కొంచెం బిర్యానీ మసాలా వేసుకొని 2 స్పూన్ల బిర్యానీ మసాలా వేసుకోవాలి. వేసుకున్నాక నెక్స్ట్ టమాటాలు వేసేయాలి. మూత పెట్టాలి. మూత పెట్టి టమాటాలు వేయాలి. కొంచెం ఒక 4 టమాటాలు వేసుకోవాలి. 4 టమాటాలు వేసి కలపాలి. కలిపి మంచిగా ఉడికేదాకా మూత పెట్టాలి. హై ఫ్లేమ్లోనే పెట్టాలి. కొంచెం ఉడుకుతుంది. ఉడికినాక వేడి నీళ్ళు పక్కకు, దాని తగ్గట్టు కిలోకి బియ్యం ఎన్ని పడతాయో నీళ్ళు అని వేడి చేసి పెట్టుకోవాలి. పక్కకు నీళ్ళు పోసేయాలి. టమాటా స్మాష్ అయినాక వేసుకొని దాని తగ్గట్టు 1 కిలో బియ్యంకి 1 పిడికెడు ఉప్పు వేసుకోవాలి. నీళ్ళు మసులుతున్నాయి కదా, బియ్యం వేసేసుకోవాలి. బియ్యం వేసేసుకొని నీళ్ళు అన్నీ వంపి మంచిగా కలపాలి. బియ్యం అంతా ఉడగట్టి బియ్యం వేసేసి బాగా కలపాలి. మూత పెట్టేసేయాలి. కథం ఇక అయిందండి. బిర్యానీ అయితే రెడీ, మంచిగా అయిపోయింది. ఉడికేదాకా పెట్టి అయిపోయింది. రెడీ పులావ్ అండి. చికెన్ పులావ్ రెడీ అయిపోయిందండి. చూద్దాం టేస్ట్ ఎట్లుందో. ఎంత గమగమ వాసన వస్తుంది. ఎంత మంచిగా అయిందండి. చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది. అంత బాగుంది. తిందామండి. రండి, వేసుకొని తిందాం రండి. వేడివేడిగా పులావ్, చికెన్ పులావ్, స్పైసీ ఈజీ అండి. ఈజీ మెథడ్, ఈజీగా చేసుకోవచ్చు మనం మంచిగా. రండి, కొత్తిమీరతోటి ఉల్లిగడ్డలు అవి సర్వ్ చేసుకొని చూద్దాం రండి. తిందాం రండి. చూద్దామండి టేస్ట్ ఎట్లుందో చూసి చెప్తాను. చికెన్ అయితే మంచిగా ఉడికింది. చాలా బాగా మంచిగా ఉడికింది. మెత్తగా ఉప్పు కారం బాగా పట్టినట్టుంది. మంచిగా పట్టింది. తిందామండి. సూపర్ అండి. సూపర్ అంటే సూపర్. చాలా మంచిగా అయింది. ఎంత స్మూత్గా, తింటుంటే ఇట్లా మధురంగా అనిపిస్తుంది. ఉల్లిగడ్డ నంచుకోవాలండి దాన్ని వెంబడి. సూపర్ ఉంటుంది. ఇంకా చాలా బాగుంది. చాలా టేస్ట్ అయింది. మీరు కూడా చేసుకొని తినండి. ఒకసారి తింటే తెలుస్తుంది. మీకు నచ్చితే గిట్ట లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకైతే బిర్యానీ పులావ్ అయితే చికెన్ పులావ్ అయితే చాలా నచ్చిందండి. సూపర్ అండి. మీరు కూడా చేసుకొని కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. సరేనా? బాయ్. గంట కొట్టండి. బాయ్.